రాత్రి. లోతైన నిశ్శబ్దం చుట్టూ ప్రశాంతత వ్యాపించి ఉంది. మీరు గాఢ నిద్రలో ఉన్నారు. రోజంతా అలసట తర్వాత మీ శరీరం, మీ మనసు విశ్రాంతి తీసుకుంటున్నాయి. అయితే అకస్మాత్తుగా మీ నిద్ర భగ్నం అవుతుంది. కళ్ళు రుద్దుకుంటూ మీరు లేస్తారు. మీరు గడియారం వైపు చూస్తారు. ఎప్పటిలాగే రాత్రి 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయాన్ని సూచిస్తుంది. మీలో ఎందరో నిద్ర భగ్నం అవ్వడానికి కారణం మూత్ర విసర్జన కోరిక అని భావించి దీన్ని కేవలం శారీరక ప్రక్రియగా నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఒక క్షణం ఆగండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మీ నిద్ర ప్రతిసారి అదే సమయంలో భగ్నం అవుతుంది? ఎందుకు రాత్రి 12 గంటలకు కాదు? ఈరోజు మేము ఒక రహస్యం నుండి తెర తొలగించబోతున్నాం. ఇది సాధారణ సంఘటనే కాదు. బదులుగా ఇది విశ్వం యొక్క దైవిక శక్తుల నుండి వచ్చే ఒక లోతైన రహస్యమైన సంకేతం. ఇది మీకు నేరుగా పంపబడుతున్న ఒక పిలుపు, ఒక సందేశం. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీ నిద్ర భగ్నం అవ్వడం మీ ప్రారబ్ధం, మీ భవిష్యత్తు మరియు మీ ఆత్మతో సంబంధం కలిగిన అద్భుతమైన సంకేతమని మీకు అర్థమవుతుంది. మన పురాతన గ్రంథాలలో ఉదయం 3 గంటల నుండి 5 గంటల వరకు ఉండే సమయాన్ని అత్యంత పవిత్రమైన, అత్యంత శక్తివంతమైన బ్రహ్మ ముహూర్తంగా పరిగణించారు. బ్రహ్మ అంటే పరమాత్మ, ముహూర్తం అంటే సమయం. ఇది పరమాత్మ సమయంగా పిలువబడే కాలం. ఈ సమయంలో సృష్టిని నడిపించే శక్తి తన అత్యున్నత స్థాయిలో ఉంటుంది. దేవీ దేవతలు, దైవిక ఆత్మలు సూక్ష్మ రూపంలో మన చుట్టూ ఉంటాయి. మరి ఈ దైవిక శక్తి మీతో సంబంధం స్థాపించాలనుకున్నప్పుడు అది మీ శరీరాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగిస్తుంది. మిమ్మల్ని నిద్ర నుండి మేలుకొలపడానికి అది మీ శరీరంలో మూత్ర విసర్జన కోరికను కలిగిస్తుంది. ఇది ఏదైనా వ్యాధి కాదు. ఇది ఒక సంకేతం. ఇది మీకు ప్రతి రాత్రి ఇలా చెబుతున్న దైవిక అలారం గడియారం. లే, మేల్కొను, నీతో నేనేదో చెప్పాలనుకుంటున్నాను. కానీ మనం దాన్ని విస్మరిస్తూ ప్రతి రాత్రి ఒక ప్రత్యేక అవకాశాన్ని కోల్పోతున్నాం. విశ్వం మీకు మాత్రమే ఎందుకు ఈ సంకేతాన్ని పంపుతోంది? దీనికి 4 ప్రధాన కారణాలు. 1. మీ ఆత్మ మేల్కొలుపు. మీ ఆత్మ మేల్కొనే సమయం ఆసన్నమైంది. మీ చైతన్య స్థాయి విశ్వశక్తులతో నేరుగా సంభాషించగలిగే స్థాయికి చేరుకుంది. 2. పితృదేవతల పిలుపు. బ్రహ్మ ముహూర్తంలో స్థూల మరియు సూక్ష్మ లోకాల మధ్య గోడ పలుచగా ఉంటుంది. ఈ క్షణంలో మీ పితృదేవతలు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు. 3. ఇష్టదేవత యొక్క పిలుపు. మీ ఇష్టదేవత మీకు గుర్తు చేస్తూ, నేను ఇక్కడే ఉన్నాను, రా నాతో మాట్లాడు అని పిలుస్తూ ఉండవచ్చు. ఈ సమయంలో మీ ప్రార్థనలు నేరుగా వారి వద్దకు చేరుతాయి. 4. శరీరం, విశ్వం, సమన్వయం. ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం వాతకాలం. విశ్వశక్తి అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు అది మీ శరీరంలోని వాతాన్ని సక్రియం చేసి విసర్జన కోరికను కలిగిస్తుంది. మీరు శారీరక అవసరమని భావించింది వాస్తవానికి మీ శరీరం మరియు విశ్వం మధ్య ఉన్న లోతైన సమన్వయం. మరుసటిసారి మీ నిద్ర 3 నుంచి 5 గంటల మధ్య భగ్నమైతే దీన్ని అదృష్టంగా భావించండి. మీరు ఏం చేయాలంటే, నిద్ర భగ్నమైన వెంటనే చిరాకు పడకండి. ఆ దైవిక శక్తికి కృతజ్ఞతలు చెప్పండి. శాంతంగా లేసి మీ చేతులు, కాళ్లని చల్లని నీటితో కడగండి. ఇది నిద్రను పూర్తిగా దూరం చేస్తుంది. తిరిగి వచ్చిన వెంటనే మంచం మీదకు వెళ్ళకండి. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ వెన్నును నిటారుగా ఉంచి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం మీద దృష్టి పెట్టండి. మీరు తీసుకునే శ్వాస బ్రహ్మ ముహూర్తం యొక్క పవిత్ర శక్తి అని భావించండి. ఈ సమయంలో విశ్వం మీతో మాట్లాడాలనుకుంటుంది. శ్రద్ధగా ఆలకించండి. బహుశా మీరు చాలా కాలంగా వెతుకుతున్న సమాధానం లభించవచ్చు. మీరు మీ ఇష్టదేవతను ధ్యానించవచ్చు, లేదా నెమ్మదిగా ఓం నాదాన్ని జపించవచ్చు, లేదా మీ పితృదేవతలను స్మరించి ప్రార్థించవచ్చు. క్రమంగా ఈ సమయం మీకు ఇష్టమవుతుంది. మీరు ప్రతి రాత్రి ఇలా చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు, నూతన కాంతి కనిపిస్తాయి. మీ నిద్ర భగ్నమవ్వడం ఒక సమస్య కాదు. అది మీ జీవితంలో అతిపెద్ద సమాధానం. అది ఒక సంకేతం మీరు సామాన్య మానవుడు కాదు అని. మరుసటిసారి రాత్రి నిశ్శబ్దంలో 3 నుంచి 5 గంటల మధ్య మీ కళ్ళు తెరుచుకుంటే నవ్వండి మరియు మనసులో ఇలా అనండి, నేను సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు.